హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు బాంబడేర్ అప్లికేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ అప్లికేషన్ గురించి ఒక రివ్యూ ఇవ్వమని కొంతమంది ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేయడం జరిగింది. అయితే ఈ అప్లికేషన్ ఎగ్జాక్ట్ లాంచ్ డేట్ ఎప్పుడు, ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా, ఇందులో ఎంతవరకు రిస్క్ ఉంటుంది, ఈ అప్లికేషన్ ఎన్ని మంత్స్ వర్క్ చేసే అవకాశం ఉంది, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వీడియో డిస్క్లైమర్: ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాను, ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పడానికి కాదు. ముందుగా ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. బాంబడేర్ ఇదొక రియల్ కంపెనీ. ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. కేవలం ఈ కంపెనీ పేరు వాడుకొని కొంతమంది స్కామర్లు ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ విషయం తెలియక చాలామంది పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి డబ్బు నష్టపోతూ ఉంటారు. సో మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈ బాంబడేర్ కంపెనీకి ఈ అప్లికేషన్కి ఎటువంటి సంబంధం లేదు. లాగిన్ అవగానే అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఎట్లా ఉంటుందండి? ప్రస్తుతానికి ఇక్కడైతే ఆఫర్స్ గురించి అయితే ఇవ్వడం జరిగిందనమాట. అబౌట్ అస్ అంటే ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి ఉంటుంది. కాంటాక్ట్ అస్ అంటే కస్టమర్ సపోర్ట్కి వెళ్తుంది. అలాగే అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇందులోనే ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు డిపాజిట్ చేసుకోవచ్చు, ఐఎన్ఆర్ డిపాజిట్ చేసుకోవచ్చు, అలాగే యూఎస్డిటీ డిపాజిట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు విత్డ్రాల్స్ అయితే చేసుకోవచ్చు. ఐఎన్ఆర్ వచ్చేసరికి మినిమం విత్డ్రాలు $200, యూఎస్డిటీలో వచ్చేసరికి $3 మినిమం అనమాట. ఎస్విఐపి మీద క్లిక్ చేస్తున్నాను. ఎస్విఐపి మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ చార్ట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మీరు ఎస్విఐపి 1కి ఎలిజిబుల్ అవ్వాలంటే డైరెక్ట్గా మీ రిఫరల్ లింక్ నుండి ఒక ముగ్గురు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మంత్లీ శాలరీ మీకు 800 అయితే రావడం జరుగుతుంది అంటున్నారు. అలాగే ఎస్విఐపి 2కి ఎలిజిబుల్ అవ్వాలంటే మీ రిఫరల్ లింక్ నుండి డైరెక్ట్గా ఒక 6 మెంబర్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే మీకు నెలకి $1,800 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అంటున్నారు. గిఫ్ట్ ఇక్కడ కోడ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. కోడ్ మనకు కావాలనుకుంటే అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అయినట్లయితే డైలీ మీటింగ్ ఉంటుంది. 8 నుంచి 8:30 వరకు మీటింగ్ అయితే అవుతుందన్నమాట. మీటింగ్ అయిన తర్వాత గ్రూప్లో వాళ్ళు కోడ్ పోస్ట్ చేస్తారు. ఆ కోడ్ని మీరు కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసినట్లయితే మీకు ₹5 నుండి ₹10 లోపు ఎంతైనా అమౌంట్ రావచ్చు అనమాట. ఇక్కడ స్పిన్నింగ్ చేసే అవకాశం కూడా ఉందన్నమాట. ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి స్పిన్నింగ్ ఉంటుంది. ఇన్వైట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు రిఫరల్ లింక్ అయితే ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే కస్టమర్ సపోర్ట్కి వెళ్తుంది. ఎయిర్ క్రాఫ్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఎయిర్ క్రాఫ్ట్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇందులో ప్లాన్స్ గురించి నేనైతే డెప్త్గా చెప్పనండి, ఎందుకంటే యూట్యూబ్ కొత్త పాలసీ అయితే తెచ్చింది. మనం ప్లాన్స్ గురించి డెప్త్గా డిస్కస్ చేసినట్లయితే కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ వచ్చే అవకాశం ఉంది, కాబట్టి నేను ప్లాన్స్ గురించి డెప్త్గా అయితే చెప్పనండి. బేసిక్ ప్లాన్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే $350తో స్టార్ట్ అవుతుందండి. డైలీ మీకు ₹8.75 రావడం జరుగుతుంది. ప్లాన్ పీరియడ్ 80 రోజులు ఇచ్చారు. టోటల్గా మీకు 80 రోజులకి $700 అయితే రావడం జరుగుతుందన్నమాట. $850 ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ మీకు $16.15 అయితే రావడం జరుగుతుంది. ప్లాన్ పీరియడ్ 120 రోజులు ఇచ్చారనమాట. 120 రోజులకు మీకు $1938 అయితే రావడం జరుగుతుంది. ఈ ప్లాన్ మీరు ఒకటేసారి పర్చేస్ చేయడానికి అవుతుంది. ఈ ప్లాన్ కూడా మీరు ఒకటేసారి పర్చేస్ చేయడానికి అవుతుందండి. ఇంకా కొన్ని ప్లాన్స్ అయితే ఇక్కడ ఇచ్చారు, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇందులో ఆల్ ప్లాన్స్ డైలీ ఇన్కమ్, డైలీ విత్డ్రాల్స్ చేసుకోవచ్చు. పర్సనల్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇందులో మీరు ముందుగా ప్లాన్ పర్చేస్ చేసినట్లయితే కస్టమర్ కేర్కి మెసేజ్ చేయండి, మీకు ₹40 వెల్కమ్ బోనస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మై ఎయిర్ క్రాఫ్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు తీసుకున్న ప్లాన్ యొక్క వివరాలు అయితే ఉంటాయి. ఫండింగ్లకు వస్తే ఏంటంటే గిఫ్ట్ కోడ్ కానీ, కమిషన్స్ కానీ, డైలీ ఇన్కమ్ అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి మీ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే యూఎస్డిటీ అడ్రస్ కూడా మీరు ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు అనమాట. మై టీమ్ అంటే మీ రిఫరల్ లింక్ నుండి ఎంతమంది రిజిస్టర్ అయ్యారనేది మీరు చెక్ చేసుకోవచ్చు. మై కూపన్స్, విఐపి యాప్ అన్నారు కదండి, ఈ అప్లికేషన్ మీకు యాప్ లాగా కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ ఏపీకే ఫైల్స్ అయితే మాత్రం ఫోన్లో ఇన్స్టాల్ చేయకండి, ఎందుకంటే ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సెట్టింగ్స్లోకి వెళ్తే మీ ప్రొఫైల్ గురించి ఉంటుంది. అలాగే మీ లాగిన్ పాస్వర్డ్ మీరు మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. విత్డ్రాల్ పాస్వర్డ్ మీరు మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు అనమాట. ఈ అప్లికేషన్ గురించి, ఇందులో ప్లాన్స్ గురించి అంతా నేను మీకు క్లారిటీగానే చెప్పాను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ అప్లికేషన్ లాంచింగ్ డేట్ గురించి తెలుసుకుందాం. డొమైన్ ఇన్ఫర్మేషన్: ఈ డొమైన్ రిజిస్టర్ అయింది 17వ తారీఖు 5వ నెల 2026. డొమైన్ ఎక్స్పైరీ 17వ తారీఖు 5వ నెల 2027. ఈ డొమైన్ అప్డేట్ కూడా జరిగిందనమాట. 17వ తారీఖు 5వ నెల 2026లో అప్డేట్ అవ్వడం జరిగింది. అలాగే వీళ్ళు కొన్ని స్టేటస్ అయితే కూడా ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఇక్కడ ఎక్స్పైరీ డేట్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే వీళ్ళు 1 ఇయర్ అయితే ఎక్స్పైరీ డేట్ పెట్టుకున్నారనమాట ఈ వెబ్సైట్. కొంతమంది అడుగుతూ ఉంటారు, 1 ఇయర్ వరకు పెట్టారు కాబట్టి యాప్ 1 ఇయర్ వరకు వర్క్ చేస్తుందా అని అడుగుతూ ఉంటారు. వాళ్ళకి చెప్తున్నానండి, ఇలాంటి అప్లికేషన్స్ ఎప్పుడు కూడా లైఫ్ టైం అయితే వర్క్ చేయవండి. కొన్ని అప్లికేషన్స్ 1 మంత్ నడిస్తే, కొన్ని 3 మంత్స్, కొన్ని 5, కొన్ని 9 మంత్స్ ఇలా వర్క్ చేస్తూ ఉంటాయి. అంతేగాని లైఫ్ టైం అయితే ఇలాంటి అప్లికేషన్స్ వర్క్ చేయవన్నమాట. అప్లికేషన్ లాంచింగ్ డేట్ గురించి తెలుసుకున్నారు కదా, ఇప్పుడు ఇందులో ఎంతవరకు రిస్క్ ఉందనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. అప్లికేషన్ లాంచింగ్ డేటు May 17th. అంటే అప్లికేషన్ లాంచ్ చేసి ఇంకా 1 మంత్ అయితే కంప్లీట్ అవ్వలేదన్నమాట.
అయితే ఇలాంటి కొత్తగా వచ్చిన అప్లికేషన్స్‌లో ఏంటంటే, కొంచెం స్టార్టింగ్‌లో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకున్న వాళ్ళకేంటంటే, ఐడీఫైర్ చేసే అవకాశం ఉంటుందనమాట. ఐడీ బ్యాన్ అంటారు కదా! అది చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వాళ్ళ కింద టీమ్ ఎవరన్నా జాయిన్ అయితే, వాళ్ళ ఐడీలు కూడా బ్యాన్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే అన్ని అప్లికేషన్స్ అని కాదు, కొన్ని అప్లికేషన్స్‌లో అలా జరిగే అవకాశం ఉంది కాబట్టి, మనం జాగ్రత్తగా ఉండటం మంచిదనమాట. ఈ అప్లికేషన్‌లో ప్రస్తుతానికి విత్‌డ్రావల్ సమస్య అయితే లేదండి. ఎందుకంటే నేను జూన్ 5వ తారీఖు 2026లో ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఈ రోజు వరకు అయితే ఇందులో విత్‌డ్రావల్ సమస్య అయితే రాలేదండి. ఈ అప్లికేషన్ ఎన్ని మంత్స్ వర్క్ చేసే అవకాశం ఉందని కొంతమంది అడుగుతున్నారు. వాళ్ళకి చెప్తున్నానండి. ఈ అప్లికేషన్ లాంచ్ చేసిన డేట్ దగ్గర నుంచి ఒక 1½ మంత్ వర్క్ చేసే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. బట్ నేను చెప్పిందే జరగాలని ఏం లేదండి. ఒక్కొక్కసారి ముందుగా కూడా క్లోజ్ అవ్వచ్చు. లేదా ఇందులో ఏంటంటే యూజర్స్ మెల్లమెల్లగా పెరిగే కొద్దిగా లాంగ్ రన్ వెళ్ళే అవకాశం కూడా ఉంది. అయితే ఈ అప్లికేషన్ గురించి ఒక 1½ మంత్ తర్వాత మళ్ళీ నేను ఇంకో వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఈ మధ్యలో నేను వీటిలో ఏమైనా అప్డేట్స్ ఏమైనా వస్తే నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వచ్చు. ఇకపోతే ఈ అప్లికేషన్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయవచ్చా? చేయకూడదని కొంతమంది అడుగుతున్నారు. వాళ్ళకి చెప్తున్నానండి. ఇలాంటి అప్లికేషన్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయండి నేను ఎవరికీ సలహా అయితే ఇవ్వనండి. మీరు ఇన్వెస్ట్‌మెంట్లు చేసుకోవాలనుకుంటే అది మీ ఓన్ రిస్క్‌తో మీరు ఇన్వెస్ట్‌మెంట్లు చేసుకోవచ్చు. మీ డబ్బు మీ ఇష్టం. నష్టం వచ్చినా ప్రాఫిట్ వచ్చినా రెండూ మీకే ఉంటాయి. అయితే ఇది నేను కేవలం ఒక రివ్యూ పర్పస్ మాత్రమే వీడియో చేస్తున్నానండి. ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయండి అని సలహా ఇవ్వడానికి కాదు. ఇలాంటి అప్లికేషన్స్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు దయచేసి వీటి జోలికి రాకండి. వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేసి మీ డబ్బు నష్టపోకండి. ఇక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.